విలువ తెలియని వాళ్ళ దగ్గర వాదించి మన విలువను మనమే కోల్పోతాము అని వెనకట ఒక సామెత అంటారు. దాన్ని మంచి మాటలు అంటారో నాకు తెలియదు కానీ అదైతే ఉందన్నమాట. నిజానికి కూడా అంటే అనుభవంతో చెప్తున్నా అదే జరుగుతుందన్నమాట. మనం మన బంధాలు మన వాళ్ళు అని మనం ఎంత విలువనిచ్చి మనం అన్నీ షేర్ చేసుకొని ఎంత ఓపెన్గా అన్నీ మనం అనుకునే విషయాలన్నీ వాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నామో అప్పుడే మనం మన విలువను కోల్పోతున్నామని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా! ఇప్పుడు విలువ తెలియని వాళ్ళ దగ్గర మన గురించి మనం చెప్పుకొని ప్రాకులాడుతున్నాము అని అంటే మన విలువ మనం తీసేసుకొని వాళ్ళ దగ్గర మనం వంగి లొంగి ఉంటున్నాం అన్నట్టే కదా దాని అర్థము. దాన్నే వాళ్ళు అదునుగా తీసుకొని మనల్ని ఎక్కడ ఎట్లా నొక్కాలి, వీళ్ళని ఏ టైంలో ఎక్కడ నొక్కి పెట్టాలి అని చెప్పేసి మన మీద కమాండింగ్ అనేది వాళ్ళు కోరుకుంటారనమాట. సో అక్కడ మన విలువ మనకి ఎక్కడ మిగులుతుంది మీరు చెప్పండి? ఒక్కసారి ఆలోచించి చూడండి మీరు కూడా. అందుకే మనం బాధించినా కూడా మనం గెలవలేని దగ్గర మాట్లాడడం కానీ, మనం గెలవలేని దగ్గర మనం నోరు విప్పడం కానీ ఇట్లాంటివి చేయకుండా కామ్గా వచ్చేస్తే సరిపోతుంది. టైం అదే జరిగిపోతుంటుంది. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది అంటారు కదా! సో కాలానికి వదిలేసి మన పని మనం చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. అందుకే అంటుంటారు పెద్దలు చాలా వరకు, చూస్తూ మాట్లాడండి, వింటూ చెప్పండి, ఆలోచిస్తూ మాట్లాడండి అని చెప్పేసి. విలువల గురించి మాట్లాడడమేమో కానీ నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందబ్బా. విలువలు అనంటే ఒకప్పుడు ఉండేవి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, పెద్దలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు, అక్క చెల్లె తమ్ముడు అన్న. అన్న చెప్తే తమ్ముడు వినాలి, చెల్లె వినాలి అని చెప్పేసి, అక్క చెప్తే తమ్ముడు వినాలి, చెల్లె వినాలి. ఇట్లాంటివి కొన్ని ఉండేవి అనమాట విలువలు అనేటివి. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు చిన్నవాళ్ళే పెద్దవాళ్ళని తిడతారంట. చిన్నవాళ్ళకి నోటికి ఏదొస్తే అది తిడతారంట. పెద్దవాళ్ళే పడి ఉండాలంట అట్లా. ఎందుకంటే పెద్దవాళ్ళం కాబట్టి ఓపిక ఉండాలంట. చిన్నవాళ్ళకే ఓపిక ఉండదంట, పెద్దవాళ్ళకు ఉంటుందంట. ఇట్లా రూల్స్ అయితే చేంజ్ చేస్తున్నారబ్బా. సో నాకైతే ఎందుకో వినడానికి, చూడ్డానికి అనుభవించాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఎంత చండాలంగా ఉందంటే అట్లా ఆలోచించుకోవడం కూడా. చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళు పడితే తప్పేముంది అని మాట్లాడుతున్నారు. సో మరి మనకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళను కూడా మనం ఇట్లనే అంటే ఎట్లుంటుంది అనేది నా క్వశ్చన్ అనమాట. సో అమ్మ అదంతా పక్కన పెడితే, మేమైతే వీకెండ్ కదా, మొన్నటి వీడియో అనమాట ఇది, మొన్న సండే రోజు వీడియో. పిల్లలు పాపం అసలు మాకు ఇంట్లో పూజలు లేవు, గుళ్ళకి వెళ్ళడాలు లేవు, ఎక్కడికి బయటికి వెళ్ళడాలు లేవు కదా, పాపం లోన్లీ అని కాదు కానీ కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నారని చెప్పి బయటికి వెళ్దామంటే అట్లా బయటికి వెళ్ళేసి బిర్యానీ తినేసి వచ్చినాం అబ్బా. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.